నాకు ఆ షార్ట్ చూడగానే వినయ విజయ రామలోని అలాగే వినయ రామ కాదు, నాకేం గుర్తొచ్చింది తెలుసా? పాదఘట్టం గుర్తొస్తుంది నాకు. లేదు 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 అయ్యి ఉండదు అంటే చరణ్ సార్కి నేను చెప్పాను సార్, ఈ సినిమా తర్వాత మీకు చాలా మంచి నేమ్ వస్తుంది సార్, భలే స్టోరీ పిక్ చేశారని, చాలా బాగా పెర్ఫామ్ చేశారు సార్ ఇవన్నీ. అంటే ఈ పేరు ఏదో ముందు వచ్చిన వాడిని మంచి సంబంధం వచ్చింది కదరా నాకంటే. నేను రామ్ చరణ్ ఇన్నర్ వాయిస్ మీ అబ్బాయి ఇంత దొబ్బో కదా అన్నట్టు ఉంటది. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చాం. మన గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి పెద్ద ట్రైలర్ వచ్చింది. అది చూసి ఈ రోజు రియాక్ట్ అయిపోదాం. అలాగే దాని మీద వచ్చిన కొన్ని మీమ్స్, అసలు ఎలా ఉన్నది ట్రైలర్, మా ఒపీనియన్ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్, అలాగే సబ్స్క్రైబ్. కొత్తగా హైప్ బటన్ ఒకటి వచ్చింది, దాన్ని కూడా చేశారు కదా. డన్ డన్ డన్. సో గైస్, మీకు ముందే తెలుసు మేము వీడియోని అక్కడప్పుడు యాప్ చూస్తూ ఉంటాం, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి, కొంచెం తట్టుకోండి. ఆల్రెడీ మీరు అందరూ చూస్తుంటారు వీడియో, సో మేమేం మాట్లాడుతాం అన్నది చూస్తే మీకు చాలు, కాబట్టి కొద్దిగా తట్టుకొని చూసేస్తే సరిపోతుంది. నాకు తెలిసి ఆ సీన్కి ఈ సీన్కి లింక్ ఏమోరా. అదే ఈ అందరూ పడిపోతున్నారు కదా చాలా మంది, అంటే అందరూ అక్కడ పడి ఉంటారు, పక్కన రైల్వే ట్రాక్ ఏమైనా అయ్యి ఉండొచ్చు, తీసుకెళ్ళడానికి అలాగే ఏమైనా ఎమర్జెన్సీ అయ్యి ఉంటదేమో అని నేను అనుకుంటున్నాను. ప్రెడిక్షన్స్ ఇక్కడ ఏ కుర్రోడిని అడిగినా ఫేవరెట్ ప్లేయర్ మారుతుంది గానీ ఫేవరెట్ ప్లేయర్ మారట్లేదు. ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా? నా ఫేవరెట్ క్రికెటర్ నా ఫేవరెట్ రెజ్లర్ మొత్తం మొలతానమాట. ఈ కుర్రోళ్ళకి పెద్దగోడు గుళ్ళో దేవుడు కాదు సార్, గ్రౌండ్ లో దేవుడు. ఆడు పెద్దగాడు గుళ్ళో దేవుడు కాదు సార్, గ్రౌండ్ లో దేవుడు అన్నాడు కదా. బరిలో దేవుడు అంటే బాగుండు అని నాకు అనిపించింది అంటున్నా. గుడి గ్రౌండ్ అలా లింక్ చేసుకుని ఉంటాడు బుచ్చిబాబు బాబాయ్, మరి మనకు అలాగ అనిపించింది. అసలు అయిపోయింది అది మాత్రం. ఆ టైపీస్ చూసావా, అమ్మ ఎంతలా పెంచాడు బాడీ. అమ్మ షోల్డర్ అలా రామ్ చరణ్ బైసెప్ ట్రైసెప్ అదిరిపోద్దిరా. వచ్చింది రాలి పడతాయి అంటారు కదా, సొక్కేమైనా ఈ పూట విజయనగరంలో రాలి పడినదేట్రా. డైలాగ్ బాగా వచ్చిందిరా, స్లాగ్ తినేయాలి అన్నట్టు. పేలింది సాన్నే గాని బొక్కలోని కబుర్లు చెప్పక నాకు ఏటి నాకున్న పోతావు. ఆడ పుట్టక పుట్టిన మీకు ఇలా డైలాగ్ అర్థం అవ్వలేదురా. ఏది జాహ్నవి ముందు చెప్పింది అయితే నాకు ఇప్పుడే అర్థమైంది. ఇన్నిసార్లు ట్రైలర్ చూసిన ఈ బొక్కలో కబుర్లు నాకు చెప్పకలే అనేదో అన్నది. ఆ వెనకాతల నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ కంటిన్యూ అనుకుంటే రన్ అవుతూనే ఉంటుంది కదా, సో దాని వల్ల వాయిస్ వినిపించట్లే, అందులోగా స్లోగా మాట్లాడుతుంది. అటు బాటలు కరెక్ట్ కాదమ్మా. పీగినవులే అంతే, ఇక ఎక్కడ కనబడదు, పక్కన పెట్టేస్తారు. జనాలకి ఎక్కడ కావాలో అక్కడ పెట్టేసి మిగతా పని మనం చేసుకోవాలన్నమాట. అదే నాకు ఆట గెలవడం కాదు, బతకడం కావాలి. బాయ్ అది ఇప్పుడు అటు పోలీసు చెప్పాడు ఏమో వినిపించలేదు నాకు, అది అర్థం కావట్లేదు, అసలు అర్థం కాలేదు. మనం అందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోట మనిషికి ఇల్లు ఎక్కువ, తామున్న చోట చూడవా అసలు. మళ్ళీ జగపతి బాబు ఫాస్ట్ డైలాగ్ లో కూడా 2-3 మాటలు అర్థం అవ్వలేదు నాకు. ఈ డైలాగే అర్థం కాలేదురా. అందరము ఒకే భూమి మీద పుట్టినప్పుడు నువ్వున్న చోట మనిషికి ఇల్లు ఎక్కువ, తామున్న చోట మనిషికి ఇల్లు తక్కువ. అది అర్థం కాలేదు ఆ డైలాగ్. సరి పేరు నేను నా కొడుకులకి పిలిచి పనియడం ఎక్కువ. వాడికి ఆట ఆడటమే తెలుసు. వా సైకిల్ షాట్
రంగస్థలంలో సేమ్ ఉంటుంది చూసా ఒకటి, సేమ్ అవును. కానీ బట్టలు ఉంటాయి, ఇక్కడ బట్టలు అంతే తేడా. చేతిలో గద కూడా ఉంది మాయా. మనకు ఆట ఆడించటం కూడా తెలుసు. ఎక్కడ ఈ ఆటకు నా కొడుకో. మిర్జాపూర్లో సేమ్ ఎవడైతే డబ్బింగ్ ఇచ్చాడో ఆడే ఇచ్చాడు మళ్ళీ ఈడికి. వాళ్ళే చెప్పారంట. అవును విన్నాను నేను కూడా. మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మాటలు ఎవడుకుందో రమ్మను. నాకు ఆ షార్ట్ చూడగానే వినయ విజయ రామలోని అలాగే వినయ రామ్ కాదు, నాకేం గుర్తొచ్చింది తెలుసా, పాదఘట్టం గుర్తొస్తుంది మాయా నాకు. లేదు లేదు లేదు, అయ్యి ఉండదు. రెండు ఆటలని కలిపి ఆడేవాడిని పిలిచే పేరు. ఇప్పుడు లేటెస్ట్ గా లుక్ రిలీజ్ అయింది చూసావా, నీట్ గా షార్ప్ బియర్డ్ అని. షార్ప్ కట్ ఉంది. ఇగో ఈ షార్ట్స్ కే పిలిచే అదే అదిగో. గెలుపైనా ఓటమైనా ఈ కొండ కింద ఊరూరు దేవాలా. అసలు అరే కానీ బాడీని మాత్రం బాగా చూపించాడు రా సినిమాలో. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు, నేను పోరాడాను సారు. ఇది మంచి ట్రాన్స్ఫర్మేషన్ కాదు ఇది. ఇందాక నేను ఒక భీమ్ చూసాను రా, దీనికి మళ్ళీ పెద్ద బ్యాక్ ఆన్ స్పీడ్ అని ఉంటది కదా, దానికి ప్రిడిక్షన్ ఎవడైనా వేసాడు అనుకున్నాం, కుస్తీలోనంట ఆడు కాలు తీసేస్తారంట, మళ్ళీ పోస్టర్ లెగ్స్ పెట్టుకుని వచ్చి రన్నింగ్ చేసేస్తారని చెప్పి నీకు అసలు బుచ్చిబాబు మీద ఎంత హోప్ ఉందంటే ఒక్కొక్కడికి, ఉప్పురే సినిమాలో ఏదో తీస్తాడు కదా అని చెప్పి ఇందులో కాలు తీసేస్తాడు అని. బుచ్చిబాబు ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పడం కూడా అలా చెప్పాడు, మీకు మంచి సెంటిమెంట్ ఉంటుంది, మంచి ఎమోషన్ ఉంటుంది, అసలు ఉంటదండి, ఎలా తీసుకెళ్ళాము ఎలా డ్రైవ్ చేసాము అన్నది కూడా ఉంటదండి మీకు అని అన్నాడు రా. నా ఫ్యూజ్ అవుట్. వాళ్ళ జనాలు చెప్పడానికి షార్ట్ లాడు కాలు చూపించుకోవడానికి ఇంక ఇష్టం వచ్చినట్టు వేసేసుకుంటున్నారు, నచ్చింది ఏదేదో అయిపోయింది. నాకు ట్రైలర్ చూసినప్పుడు అది ఏమనిపించింది తెలుసా, కంప్లీట్ స్పోర్ట్స్ డ్రామా మీద పెట్టలేదు. ఫస్ట్ కొంచెం జగపతి బాబు మీద ఫోకస్ పెట్టి ఊరు ప్రాబ్లమ్స్ ఏదో చూపిస్తాడు, దాని తర్వాత పెద్ద ఇంట్రడక్షన్, దాని తర్వాత లవ్ స్టోరీ, పెద్ద ఎలివేషన్స్. ఇప్పుడు జగపతి బాబుని వేసిన తర్వాత మనోడు ఎంటర్ అవుతాడేమో. జగపతి బాబుని వేసేస్తారు మాయా, పక్క వేసేస్తారు మాయా. నాకు తెలిసి ఒక షార్ట్ కూడా ఫుల్ కప్పిస్తుంది చూసావా, జగపతి బాబు అనుకుంటున్నాను నేనైతే. వైట్ దుండి ఎగిరి కూర్చున్నాడు కదా, అంత ఇచ్చారంటే అంత ముసలి గడ్డ పైన ఇచ్చారంటే ఖచ్చితంగా పోతాడు. శివరాజ్ కుమార్ని కానీ ఆ మున్నాబాయిని కానీ వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. జాహ్నవి వెంట వచ్చి వెళ్ళిపోద్ది అనుకో, వాళ్ళని మినిమం యూజ్ చేస్తే చాలురా. ఏదో పాన్ ఇండియా కోసం లాంగ్వేజ్ కోసం కన్నడలో రిలీజ్ చేయాలి కాబట్టి శివరాజ్ కుమార్ని, హిందీలో రిలీజ్ చేయాలి కాబట్టి బోమరీనారిని, మళ్ళీ ఈ మున్నాబాయిని పెట్టాము అనకుండా ఉంటే నాకు తెలిసి ఉంటదని అనుకున్నా. ఎందుకంటే క్రికెట్ మంచిగా ఉంటే బాగుంది. చాలా సార్లు ఉన్నాయి కదా క్రికెట్ షాట్లు, మల్టిపుల్ టైమ్స్ ఉన్నాయి చూసావా, నువ్వు ఎన్నిసార్లు ఆడినా ఆడితే మున్నాబాయితో ఆడాల్సి వస్తుందేమో నాకు తెలిసి, ఎందుకంటే అపోజిషన్ ఆడే ఉన్నాడు ప్రతిసారి. జస్ట్ ఏదో తోచింది మనం మాట్లాడుతాం కానీ సినిమాలోకి వెళ్ళేసరికి ఆటోమేటిక్ గా ఆయన థాట్స్ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయలేం. బుచ్చిబాబు థాట్స్ ఉంటాయి కాబట్టి ఐ సినిమా లాగా ఉంటది, ఐ సినిమా ఉంటది కదా, ఐ సినిమా లాగా ఉంటది అనమాట. అది ట్రైలర్ చూసి ప్రెడిక్షన్ చేయకూడదు. క్లైమాక్స్ అంటే ఒక స్టార్ హీరో మీద ఇలాంటి క్లైమాక్స్, ఈ షాకింగ్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది సార్. టైంలో చాలా ఎమోషనల్గా ఉంటుంది అండి, అక్కడ నుంచి ఎమోషనల్ జర్నీ ఉంటుంది. అది పెద్దగాని అక్కడ నుంచి పెద్దగాని మర్చిపోవడం వల్ల చాలా కష్టమైన పని, చాలా ఎమోషన్ అయిపోతుంటాం. పెద్దగా ఏడుస్తుంటే మనకి ఏడుపు వస్తుంది. ఆ 30 seconds లాస్ట్ ట్రైలర్ 30 seconds చెప్తున్నాడు, నిజంగా అదైతే కలబడుతుందిరా. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళి అదంతా కష్టాలు పడుతున్నాడు చూసావా మనకి. సేమ్ టైమ్ ఆ సక్సెస్ కూడా మనకి విజిల్ మూమెంట్ కళ్ళు తుడుచుకుంటే విజిల్ వేస్తాం. దానికి ఏం చెప్తున్నాడు అంటే టిష్యూస్ రెడీ చేసుకోండి అని చెప్తున్నాడు. పేపర్లు అన్ని ఇసిరేకండి పైకి, కొన్ని పట్టుకోండి తుడుచుకోవడానికి ఉంటాయని అంటున్నాడు. రామ్ చరణ్ ఉంటారు, ఒకడికి లెగ్ పోతాయి, బ్రదర్ కోసం కుస్తీ నేర్చుకొని మెడల్ కొడతాడు ఒలింపిక్స్లో, అంతే క్లాప్స్. సినిమా స్టోరీ చెప్తాడు, మీకేదేరా నువ్వే తీసే. అడావుడాడుగా ఉంటుంది, కమర్షియల్గా ఉంటుంది. కానీ నేను ఏదైతే చెప్పాలనుకున్నానో, చరణ్ సార్ ఏదైతే నమ్మి ఇది మనం చేస్తే వర్కౌట్ అవుతుంది అనుకున్నారో, అది మాత్రం లాస్ట్
ఒక 45 మినిట్స్ 50 మినిట్స్ లాస్ట్ 50 మినిట్స్ ఉంటుంది సార్. అంటే డిస్టర్బ్ చేస్తుందా అంటే షాక్ గురి చేస్తుందండి. డిస్టర్బ్ చేస్తుందండి, డిస్టర్బ్ గ్యారంటీ చేస్తుంది. లాస్ట్ సినిమా కూడా అలాగే చేసాడు. సినిమా అంతా ఒకలా తీసుకెళ్ళి లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ఒకలా తీసుకెళ్ళాడు. అదే చూడు, అదే అంటున్నాడు కదా, షాకింగ్ అంటున్నావు, మళ్ళీ ఏమైనా కటింగ్ ఏమైనా ప్లాన్ చేసావు అన్నట్టు. ఏమోరా బాబు, ఆ లాస్ట్ 50 మినిట్స్ జనాలు అందరూ వెయిటింగ్ ఏం కట్ చేస్తాడు అని. అందరూ ఇంకా ఫిక్స్ అయిపోయారు లెగిపోద్ది అని. అని చూడరా, ఇక్కడ కూడా రాజాసాబ్కి అలాగే అన్నాడు మారుతి గారు, లాస్ట్ 40-50 మినిట్స్ ఎమోషన్ అని. ఇక్కడ కూడా రాజాసాబ్ వచ్చింది మాయా. ఇది ఘోరం ఇది. కానీ మారుతికి బుచ్చిబాబుకి కొద్దిగా తేడా ఉందనుకో, నమ్మొచ్చు. జస్ట్ సెకండ్ సినిమా రా, ఎంత సెకండ్ సినిమా అయినా ఆ క్యాపబిలిటీ ఉందని నమ్మకం అయితే ఉంది. అంతేలే, రామ్ చరణ్ ఒప్పించుకొని ఏఆర్ రెహమాన్ దించుకున్నాడు అంటేనే మనం ఆలోచించాలి. మారుతి కూడా ప్రభాస్ని ఒప్పించాడు మరి. నో కామెంట్స్. నాగవంశీ జస్ట్ వాచ్ ప్రతి ట్రైలర్. దిస్ వన్ ఈస్ గోయింగ్ స్ట్రైట్ ఆఫ్ ది పార్క్. కోహ్లీ క్రికెట్ ఆడటం అందరూ చూసారు కదా, అదే కోహ్లీ కుస్తీ కూడా ఆడితే ఎలా ఉంటుందో జస్ట్ ఇమాజిన్. అలా ఉందంట. చూసా ఆ డైలాగ్. వార్ 2కి ఇలాగనే అయిపించాడు సినిమా, ఫ్లాప్ అయిపోయింది. అరే ఎందుకురా వస్తారు ఏంటారా బాబు. నాగవంశీ చెప్తే కూడా హైప్ ట్రైలర్ అని పోస్ట్ చేశాడు బ్రో. డబ్బులు పెడతా. అతను కూడా ఈ మధ్య మానేశాడు చెప్పడం. చెప్పడం మానేశాడు మరి, ఏమో ఈసారి మళ్ళీ బయటకు వచ్చాడు. అరే ఇది నిజంగానే బాబు మెగాస్టార్ రిక్వెస్ట్ చేసిన షాట్ ఇది. అవునా? వన్ షాట్ ఆఫ్ హిమ్ సైక్లింగ్ ఫర్ మై సైక్ గో. ఓకే, ఆ వీడియోలో అన్నట్టున్నాడు మరి, దానికోసం పెట్టున్నాడు లేదు నెగిటివిటీ. అలా కదా, ప్రపంచం అంతా బాగుపడుతుంది, ఎవడు పన్నాడు చేస్తారట. కొరటాల వచ్చాడు ఎందుకు అర్థమైంది నాకు ఏ ఉద్దేశం మీద. ఇప్పుడు ఏంటి, మెగాస్టార్ అడిగాడని అక్కడ సైకిల్ షార్ట్ పెట్టాడని డైలాగ్ పెట్టాడంట. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమవుతుందా బాధ? ఇప్పుడు అర్థమవుతుందా బాధ? ఇది నెగిటివా, ఇది పాజిటివా, లేకపోతే నెగిటివిటీయా? అదే అర్థం కావట్లేదు. లేదురా, కానీ కొంచెం ట్రైలర్ ఫస్ట్ టైం చూసిన లాగ్ అనిపించిందిరా కొంచెం. లాగ్ అది నాకు మెయిన్ అనిపించింది ఏంటంటే ఆ వాయిసే, ఆ రీ రికార్డింగ్ బాగా అనిపించలే. రామ్ చరణ్ అనే పెద్ద క్రికెటర్ అన్నిటికన్నా రన్నర్ చూసావా, పరిగెడు కాలు తీసేస్తారు కదా, కరెక్ట్ గా యాప్ చేసేది. అసలు సినిమాకి పెద్ద అనే కన్నా గేమ్ చేంజర్ పెట్టమని చెప్తున్నారు చాలా మంది తెలుసా. అన్ని గేమ్స్ ఆడుతుంటాడు, గేమ్ ఆడుతున్నాడు కదరా, సో అందుకని గేమ్ చేంజర్. బుచ్చిబాబు జానీ పాప. Not now. After 6, you go there. Sit there. ఓకే. నాట్ ఆఫ్టర్ 6. ఇదేంట్రా మాట తిప్పేస్తాడు. ఎక్స్క్యూజ్ మీ. నిజమేమా, ఒక్క షాట్ లేడో చూడలేదు ఇప్పుడు తప్ప. అదే కదా, ఇదేనే ఈ సినిమానే కాదు ప్రతి సినిమాలోనే అలాగే ఉంటది. జాన్విక్ పైన ఏముండదు. పాపం దేవరాలు అయితే బాగా మోసం చేస్తారా. ఏమో 3 పేజీల డైలాగ్ సీన్ ఉంటది అన్నారు, 3 నిమిషాలు కూడా లేదు సినిమా మొత్తంలో. సినిమా మొత్తం ఎక్కడ ఉండదు. సరుకు సామాన్ అంటే ఆ మాత్రం. సరుకు లిరిక్స్, కథలో ఏదైనా మంచి స్కోప్ ఉంటే బాగుండు. ఇంకెలాగే వచ్చి ఇలా వాడేసి 2 సాంగ్లకి వెళ్ళిపోతే ఇంకేం చేయలేం. అంటే చరణ్ సార్కి నేను చెప్పాను సార్, ఈ సినిమా తర్వాత మీకు చాలా మంచి నేమ్ వస్తుంది సార్, భలే స్టోరీ పిక్ చేశారని, చాలా బాగా పెర్ఫామ్ చేశారు సార్ ఇవన్నీ. అంటే ఈ పేరు ఏదో ముందు వచ్చిన వాడిని మంచి సంబంధం వచ్చింది కదరా నాకంటే. నేను రామ్ చరణ్ ఇన్నర్ వాయిస్ అబ్బాయి ఇంటితో కదా అన్నట్టుంటది. చెప్తే చెప్పాడు రా పాపం, ఏదో ఫ్లోలో సాటి మగాడిగా ఏదో చెప్పుకున్నాడు, మగాడి పరిస్థితి అది కూడా ప్రమోషన్కి వాడిసాడు రా. వాడిసాడు రామ్ చరణ్ పస్తే సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఉపాసన ఇప్పుడు అది చూసావా, ఉపాసన ఇప్పుడు ఉప్పునే క్లైమాక్స్ ఇంట్లో పర్ఫామ్ చేస్తుందంట. సినిమా రిలీజ్ అవ్వని నీకు ఉందరా చిట్టి, నీకు ఉందరా చిట్టి. ఆర్సీబీ లైక్ బ్యాక్ ఆన్ హిస్ ఫీట్ అంటే లెగ్ కటింగ్ కన్ఫర్మ్ అన్నమాట. Pedis back on his feet.
ఇక్కడ అర్థం కూడా కుంటుకుంటూనే నడుస్తున్నాడు మాయా. అదే పొరపాటు ఇలా వస్తుంది. నడుస్తుంది. ఆ ఫీల్ అదే వస్తుంది. అదే జనాలు అనడానికి ఆ షార్ట్ కి అదే ఉన్న సేమ్. ఇస్తాను బుచ్చి ఏదో ఒకటి కొయ్యకుంటే నాకు కుదరదు, అది నా బలహీనత. బలహీనత. ఆడాడు రావు చౌదరి అంట. సినిమా చూసి కామెంట్ చేయండి రా, చూడకముందు ఎందుకు. అదే బ్రో రొటీన్ ట్రైలర్ లాగా అనిపిస్తుంది. అసలు మిగిలింది ఆ స్పోర్ట్స్ డ్రామా, స్పోర్ట్స్ దగ్గర ఎక్కడ అనిపించిందా నీకు? ఎవరు తీస్తాడు రా? అంతా కమర్షియల్ ఎలిమెంట్స్ దగ్గర ఏమో అనిపించచ్చేమో తప్ప నీకు మిగతాదంతా వేరే. అన్ని కళలు తెలుసు, లోకంలోని అన్ని భాషలు తెలుసు. హీ కెన్ డాన్స్, హీ కెన్ ఫైట్ అండ్ హీస్ ఎ స్పోర్ట్స్ మ్యాన్. వీడికి అన్ని కళలు తెలుసు. పెద్ద ఇది ఆల్రౌండర్. కాదు బాక్స్ ఆఫీస్ నెంగేస్తా. సైలెంట్ గా కంపెనీ. సైలెంట్గా కావాలి. ఓకే 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 ఏమోలే, ఎక్కడో హోప్ అయితే ఉందిరా చిన్నది. ఏంద్రా ట్రైలర్ అన్నట్లేదు కానీ ట్రైలర్ అయితే బాగుంది. మరి మీకు ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ చేసేయండి. నువ్వు చెప్పరా, నీకు ఎలా అనిపించింది చెప్పరా? బాగా అనిపించింది. స్పోర్ట్స్ డ్రామా ఇప్పుడు వచ్చి ఎవడు ఇంత ఇలాగా ఇన్వాల్వ్ చేసి తెలుగులో ఎవడో తీయలేదు కాబట్టి కొత్తది అవుతుందేమో పెద్ద అని నాకు కానీ అనిపించింది. కంప్లీట్ రామ్ చరణ్ మీదే బేస్ చేసేస్తారా. యాక్చువల్గా పెద్ది అనే టైటిల్ కూడా ఎలా పెట్టాడు తెలుసా? ఆ ఇంటర్వ్యూలోనే చెప్పాడు. ఆ బుచ్చిబాబాల ఊర్లోని పెద్దిరాజు అని ఒకడు ఉంటాడంట. పెద్దరాజు పెద్దిరాజు అని ఒకడు ఉంటే నిజంగానే చేసేవాడంట. ఆడు నిజంగానే క్రికెట్ ఆడేవాడంట, వాలీబాల్ ఆడేవాడంట. ఇలా 2 గేమ్లు ఆడేవాడంట. రెండిట్లోని మళ్ళీ టాప్ గెలడానికి ఈ మనిషి వెళ్ళాడంటే గెలుస్తారంట టీము. అతన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని రాసిన స్టోరీ అంటే నాకు చాలా క్రేజీ అనిపించింది అది. పెద్దిరాజు గారు వీళ్ళకి ఆ సినిమా అంకితం. మాకు అనిపించిన థాట్స్, మాకు ఎలా అయింది, మేము ఎంత ఎంజాయ్ చేసాం అనేది ఈ వీడియోలో మాట్లాడడం. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో. రియాక్షన్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్. డబ్బా.